హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కుకింగ్. ఈరోజు నేను బెండకాయ భర్తా చేస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికి కావాల్సినవి బెండకాయలు ఒక పావు కేజీ, కొద్దిగా కొత్తిమీర, ఐదు ఎండుమిర్చి, ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఇది వచ్చేసి ఒక 50 గ్రాముల పచ్చిమిర్చి, అందులోకి కొద్దిగా చింతపండు, ఆయిల్, సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇవి ఫ్రై చేయడానికి మనకు కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. మనకు నల్లగా మాడకూడదు. మనం తక్కువ ఆయిల్ వేసుకుంటే నల్లగా మాడుతుంది. అందుకే నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది నాకు దూరగా బాగా వేగాలి. ముందుగా మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం. నేను సన్నటి చెట్ల మీద ఫ్రై చేస్తున్నాను. ఎండుమిర్చి మనకు బాగా ఫ్రై అయ్యాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి అయితే మనకు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇందాక మనం చింతపండు తీసుకున్న గిన్నెలోకి పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇదిగోండి, చింతపండు గిన్నెలోకి నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇదే ఆయిల్ ఇప్పుడు బెండకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ బెండకాయలకి జిగురు ఉంటుంది కదా, ఈ జిగురు పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఈ బెండకాయలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ బెండకాయలు చల్లారేసరికి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, చింతపండు, ఎండుమిర్చి ఇవన్నీ నలుపుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు వేసుకొని, ఇదిగోండి ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, దీనికి తగినంత సాల్ట్. చింతపండు వేసాను కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే ఒక 1/2 చెంచా సాల్ట్ వేసాను. ఇవన్నీ బాగా మెత్తగా నలుపుకోవాలి. మొత్తం కలిసిపోతే మనకు ఎండుమిర్చి బాగా నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ముందుగానే కొంచెం పైన కొంచెం నలుపుతున్నాను. ఇవన్నీ బాగా మెత్తగా నలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నలుపుకునేసరికి మనకు బెండకాయలు కూడా చల్లారిపోతాయి. ఇదైతే నలపడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోనే బెండకాయలు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బెండకాయలు కూడా వేసుకున్నాను. ఇది కూడా మనం బాగా మెత్తగా నలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా పచ్చి నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది టేస్టు. కొద్దిగా పచ్చి నూనె వేసుకుంటే మనకు ఈ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. మనకు ఉప్పు, కారం మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. ఒక స్పూన్ అంత పచ్చి నూనె వేసుకున్నాను. ఇవన్నీ మనం నూనెలో ఫ్రై చేసాం కాబట్టి మనకు ఎక్కువ నూనె పట్టదు ఫ్రెండ్. ఈ బెండకాయలు కూడా మనం మెత్తగా క్రష్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మన సూపర్ టేస్టీ భర్తా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.